సీతయ్య ఆ రోజు ఆ బంగాన్ని పాతిపెట్టి పడుకున్నాడు. పడుకున్న వెంబడే సీతయ్యకి కొన్ని పీడకలలు. సీతయ్యకి అసలు నిద్ర లేదు. నిద్రలేని కలలు గడిపాడు. చూస్తూ చూస్తూ సీతయ్య ఎంతో చురుగ్గా ఉండే సీతయ్య చూస్తూ చూస్తూ నిరసపడ్డాడు. ఊరోళ్ళకి అర్థం కాలేదు. మేబీ అతను వయసు అనుకున్నారు. వయసు వల్ల అతను వీకార్ అనుకున్నాడు. కానీ విషయం అది కాదు. ఆ బంగారం ఎఫెక్టే ఇదంతా. ఇలానే రోజు గడుస్తూనే ఉన్నాయి. కానీ సీతయ్యకి మాత్రం ఆ పీడకలలు పోవట్లేదు. అతని ఆరోగ్యం కొంచెం కొంచెం క్షీణిస్తూనే ఉంది. చివరిగా కొన్ని రోజుల తర్వాత సీతయ్య కాలం చెందాడు. కానీ తెలియదు ఏంటంటే ఆ శాపం ఇంకో ఇద్దరిని బలి కొడుతుంది. ఎందుకంటే లంకె బిందెలో అంత పవర్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే లంకె బిందెలు అంటే బంగారం పెట్టిన చోట ఉండదు, కదులుతూనే ఉంటుంది. ఎందుకంటే అందులో కొన్ని అతీతమైన శక్తులు ఉంటాయి కాబట్టి. లంకె బిందెల్ని మనం తీసుకోవచ్చు, కానీ అది ఎవరినొక్కరిని బలి కొడుతుంది.